బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అలానే ఈ రోజు నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను. దానికి సంబంధించిన లాంగ్ వీడియో అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక్కరు వచ్చినా నాకు రావటమే, ఇద్దరు వచ్చినా నాకు రావటమే, ముగ్గురు వచ్చినా నాకు రావటమే. అసలు ఒక్కరు వస్తే చాలు నాకు అనుకున్నాను. నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా, తెలుసా ఫ్రెండ్స్. అలాంటిది ఈ రోజు 1K ఎప్పుడు అవుతాయి, 2K ఎప్పుడు అవుతుంది, 3K ఎప్పుడు అవుతుంది. అలానే ఒక యూట్యూబర్ గా నేను అందరికి ఎప్పుడు తెలుస్తాను. నేను ఇంతలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా, నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కనీసం వ్యూస్ కూడా సరిగా రావట్లేదని చాలా సార్లు అయితే నేను బాధపడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే యూట్యూబ్ కూడా ఆఫ్ చేసేద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి నేనైతే ఇప్పుడు ముందుకు అలా వీడియోస్ చేసుకుంటూ వచ్చాను అనమాట. నాకు మొత్తానికి ఒక సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియో ద్వారా నేను చిన్న వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో ద్వారా నేను కూడా మీ అందరికి కూడా హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి నా యూట్యూబర్ బ్రదర్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో నుంచి ఎంతమంది నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పటికి కూడా నేను అసలు షాక్ లో ఉన్నాను. అసలు నా ఛానలేనా, అసలు ఇది నా గోల్డెన్ దీప్తి యూట్యూబ్ ఛానలేనా అనేసి 1కి 10 సార్లు అలా చూసుకుంటూనే ఉన్నాను. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ రోజైతే నేను ఇంట్లో కూడా ఒక్క పని కూడా చేయలేదు, వంట చేయలేదు, కనీసం తినడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఇంకా ఫుడ్ కూడా టైం అయిపోయి ఫుడ్ తిందుగానే అనేసి మా హస్బెండ్ చెప్పినా సరే నేను అసలు పట్టించుకోవట్లేదు. ఎంత హ్యాపీగా ఉన్నాను. ఆ రోజైతే నేను సేమియా చేసుకున్నాను. ఇంకా ఆ హ్యాపీనెస్ తోని నేను ఎంతలాగా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యానులేండి. కానీ నా గోల్ ఒకటి రీచ్ అయింది. ఏంటంటే చాలా మందికి 1K రావటమే ఎక్కువ అనుకుంటారు, నేనైతే 500 రావటమే ఎక్కువ అనుకున్నాను. అలాంటిది నాకు 1 డేలోని నాకు 2K దాటారు. అలాంటిది ఇంకొక నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటే 3K దాటారు ఫ్రెండ్స్. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇంతలాగా వస్తారనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దగ్గర 500 మెంబర్సే ఉండేరు ఫస్ట్ లోని, 400 మెంబర్స్, 200 మెంబర్స్, 100. దీని నుంచి అలా ఒకరు వచ్చారు. కానీ ఆ రోజు నేను సిస్టర్ అండ్ బ్రదర్ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో నుంచి అయితే నాకు ఎంతమంది సపోర్టివ్ గా ఉండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. హ్యాపీనెస్ అని నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఎలా చెప్పాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు పెద్దగా ఆనందపడ్డం తప్ప ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. అలాంటిదే ఇప్పుడు నేను వీడియో ఇంతలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే అంతా మీ వల్లే. నేను అసలు నమ్మలేకపోతున్నాను, నా ఛానలేనా అనేసి నిజంగా నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ థ్యాంక్ యూ. నాకు మీరు ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. నాకు మంచి వీడియోస్ అయితే తీసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి ఎవరు కూడా నన్ను అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. నేను ఒకటే చెప్తున్నాను, నాలాగా చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారనమాట. అంటే నేనైతే చాలా సార్లు అనుకున్నాను ఇంకా వీడియోస్ ఆఫ్ చేసేద్దాం ఎందుకులే ఇంకా అని చెప్పేసి, కానీ అలా నిరాశ పడకుండా నన్ను ముందుకు నెట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు మా హస్బెండ్ అయితే. నాకు అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన కష్టం ఎంత ఉందో నా కష్టం కూడా అంతే ఉంది. వీడియోస్ కి వ్యూస్ రాకపోయినా, వీడియోస్ కి ఎవరు లైక్ కొట్టకపోయినా, అసలు సబ్స్క్రైబర్స్ కూడా పెరగకపోయినా సరే పట్టుదలతో ఏదో ఒక రోజు నాకు సబ్స్క్రైబర్స్ చేసుకుంటారు. నా వీడియో చూసి ఎవరో ఒకరు ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ వస్తాయి, నేను కూడా ఏదో ఒక రోజు రీచ్ అవుతానని ఒక గట్టి నమ్మకంతోనైతే నేను ప్రతిసారి కూడా వీడియో తీసి పెట్టేదాన్ని. దానికోసం సపరేట్ గా మా హస్బెండ్ అయితే నాకు మొబైల్ కూడా కొనివ్వడం జరిగింది వీడియోస్ కోసం అని చెప్పేసి. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారులేండి. ఇంట్లో వాళ్ళు కూడా వీడియోస్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు ఎందుకమ్మా అన్నిసార్లు వీడియో తీసుకొని పెడతావు, ఎందుకు వ్యూస్ రావు, కనీసం ఎవరు చూడట్లేదు కదా, అలా ఫోన్ పట్టుకుంటూ వీడియో తీసుకుంటూ అలా ఉండటం ఎందుకు అనేసి చాలా మంది బయట వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అయితే చెప్పడం జరిగింది. అయినా సరే ఎవరిని కూడా నేను ఒక మాట అనకుండా సరే వాళ్ళకి తెలుసు నేను వీడియోస్ చేస్తున్నానని. కాకపోతే ఏంటంటే ఒకటే అనేదాన్ని, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా నన్ను కూడా గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు వ్యూస్ వస్తాయి అనేసి అయితే నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటూనే ముందుకు వెళ్ళిపోయేదాన్ని. ఇంకా బయట నుంచి వచ్చే మాటలు అయితే చాలా ఉన్నాయిలేండి. అది మానిటైజేషన్ నా ఛానల్కి అయిన తర్వాత చెప్తాను ఏం జరిగిందా ఏటా అని చెప్పేసి. నేను వీడియో ఎలా స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, అసలు వీడియోస్ చేయడానికి గల కారణం ఏంటి అనేది అదంతా కూడా నేను మానిటైజేషన్ నా ఛానల్కి అయిందంటే అప్పుడైతే చెప్తానండి. అంతేకాకుండా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నాలాగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నాకు వ్యూస్ రావట్లేదు, నేను ఇంకా ఆఫ్ చేసిస్తే మంచిది, అసలు నేను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నాకు బయట నుంచి ఇలా మాట్లాడుతున్నారు, ఇలాగా ఇంట్లో వల్ల నాకు ఎంకరేజ్ చేయట్లేదు, నేను ఎందుకు అసలు వీడియోస్ చేసుకోవాలి, అసలు దానివల్ల యూజ్ ఏముంది అని చెప్పేసి ఎవరు కూడా
అస్సలు నిరాశ పడకండి, ఏదో ఒక రోజు ఒక వీడియోని క్లిక్ అవుతుంది. ఇదే విషయం నాకు పాడేరు రోజా అక్క అయితే చెప్పారు, విలేజ్ లైఫ్ విత్ రోజా అక్క ఛానల్ అనమాట. అక్క దగ్గరికి నేను మీట్ అవ్వడానికి అయితే వెళ్ళినప్పుడు అక్క కూడా నాకు చెప్పింది, నువ్వు డైలీ వీడియోస్ పెట్టమ్మా, షార్ట్ వీడియోస్ పెట్టు, లాంగ్ వీడియోస్ పెట్టు, నువ్వు అసలు వీడియోస్ అయితే పెట్టడం ఆఫ్ చేయొద్దు అనేసి అయితే తను కూడా చెప్పింది. అప్పటి నుంచి కూడా నేను ఇంకా అంటే ఒకళ్ళు పెట్టడం ఆపేద్దాం అని చెప్పేసి కింద కృంగిపోయే టైంలో ఇంకొకరు లేవనెత్తుతారంటారు చూడండి, అలాగా నేను మానేద్దాం అనుకునే సమయంలో మన హస్బెండ్ నాకు సపోర్ట్ చేశారు. అలానే నాకు అలా యూట్యూబ్ నుంచి నేను అక్కను కలవడానికి వెళ్ళినప్పుడు అక్క కూడా మానేకు, ఎందుకు నువ్వేదో కూడా సక్సెస్ అవుతావు తను చెప్పింది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా సక్సెస్ అవుతావులే, వీడియోస్ చేస్తున్నావు కదా, నీకు కష్టానికి ఫలితం ఉంటుందని మా పిన్ని వాళ్ళు అందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంట్లోనే మా అమ్మ కూడా ఏమనేది కాదు, చేసుకుంటుంది కదా వీడియోస్, ఏదో కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి తను కూడా అనేది కాదు. కాకపోతే బయట వాళ్ళు ఏంటంటే వీడియోస్ తీసుకునేటప్పుడు వాళ్ళైతే కొన్ని మాటలు అయితే వస్తాయి, ఇంక తప్పదు కదా. ఇంకా ఆడపిల్ల అన్నాక ఇంకా ఫోన్ పట్టుకొని ఉండటమేనా, ఇంకా వంట చేసుకోవడం లేదా, ఇంట్లో పనులు చేసుకోవడం లేదా, ఇంకా ఏంటి ఇంకా ఫోన్ పట్టుకొని అలా ఫోన్లో ఏమొస్తుంది, ఫోన్ చూస్తుంటే ఫోన్లో వీడియోలు పెడితే ఏమొస్తుంది, ఓహో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తారు చూడు, ఆ రీల్స్ ఏమైనా పెట్టుకుంటున్నారు అనేసి చాలా మాటలు అయితే పడడం అయితే జరిగింది. ఫైనల్లీ అన్ని మాటలు పడినా సరే నాకు ఎవ్వరి మీద పాపం లేదు, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఒక మాట వాళ్ళు అంటారు అన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేసి నేను కూడా అలానే ఉండేదాన్ని సైలెంట్ గా. కానీ వీడియోస్ అయితే చేయడం అయితే అస్సలు మానేలేదు. కానీ నాకు మీరు మెయిన్ నాకు ఇంత సపోర్ట్ చేసి నాకు 1 డేలోని ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను కదా, నేను 500 వచ్చినప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ నేను పోస్టులు పెట్టేసుకున్నాను, నా 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి. అలాంటిది ఇప్పుడు 1K వస్తే చాలు నాకు సెలబ్రేషన్స్ చేసుకుందాం కదా అనేసి వెయిట్ చేశాను. కానీ 1K దాటి 2K దాటి 3K దాకా వచ్చింది. ఇప్పుడు అస్సలు నేను నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈ హ్యాపీనెస్ ని మీ అందరితోనే నేను చెప్పుకోవాలి. మానిటైజేషన్ నా ఛానల్ అయితే ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను ఎలా కష్టపడ్డాను అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నేను చెప్తాను. ఖచ్చితంగా ఎవరు కూడా ఇప్పుడు వరకు నన్ను ఎలాగైతే సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చారో మీకైతే మంచి వీడియోస్ తీసి నేను పోస్ట్ చేయడానికి అయితే నేనైతే ముందుకు వస్తున్నాను. మరి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకురావాలని అయితే కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను ఏంటంటే మీ అందరూ కూడా నాకు నిజంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్షిప్ లాగా నన్ను ఇలా ముందుకు తీసుకొస్తున్నారు. మీరు నా రిలేటివ్స్ గా నన్ను ముందుకు తీసుకొస్తున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ గా మీరు నన్ను ఇంతలాగా ముందుకు తీసుకొస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నిజంగా నాకు మీ అందరినీ ఎలా చెప్పాలి, ఇంకెంతలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు అసలు. నేను అదేంటి 3000 కదా అయ్యారు, ఇంకా నీ మానిటైజేషన్ లేదు కదా, ఇంకా ఏం కూడా అవ్వలేదు కదా, అప్పుడే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావా అనేసి అనుకుంటారు కొంచెం మంది. అంటే మంచి వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కాకుండా కొంచెం మంది అయితే అనుకుండొచ్చు. అంటే కొంచెమైనా వస్తుంది కదా మనసులో అని, తప్పుగా అయితే అనుకోకండి, నేను నార్మల్ గానే చెప్తున్నాను, జస్ట్ ఆలోచన వస్తుంది కదా అని చెప్పేసి. అయితే నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే నేను అసలు ఎందుకు పనికిరావు నా వీడియోస్ అనేసి నాకే అనిపించేది. ఎందుకంటే తీసుకుంటున్నా, అప్లోడ్ చేస్తున్నాను, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. అలాగా 3.5 years అయితే నేను కష్టపడ్డాను. 2023లో స్టార్ట్ చేశాను నేను వీడియోస్ అయితే. ఎప్పుడు స్టార్ట్ చేశాను, అసలు ఎప్పుడు మళ్ళీ వీడియోస్ రెగ్యులర్ గా పెట్టడం మొదలెట్టాను, ఇవన్నీ కూడా క్లారిటీగా నేను మానిటైజేషన్ అయిన తర్వాత నేనైతే మన ఛానల్లోనే ఒక వీడియో అయితే చేసి పెడతాను. అప్పటి వరకు నా వీడియోస్ ని ఖచ్చితంగా చూడండి. మనకు 3K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి ఒక కేక్ తెచ్చుకొని కేక్ కటింగ్ అయితే చేసుకోవాలని ఆశపడుతున్నాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ఖచ్చితంగా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని, ఇలానే నాకు ముందుకు నడిపిస్తూ ఉంటారని నేనంతా మీ అందరికి కోరుకుంటున్నాను. సరే ఆడపిల్లలు ఎవరైనా సరే మీరు యూట్యూబ్ నుంచి నాకు వ్యూస్ రావట్లేదని ఎవ్వరు బాధపడద్దు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళంటే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ వస్తుంది. నేను కూడా 3.5 years అలా కష్టపడ్డాను. ఇప్పటికీ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ వచ్చాయి, చాలు. ఇంకా ముందుకు అలా నేను వీడియోస్ తీసుకుని వెళ్తే ఏమో నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయిపోయిన తర్వాత క్లారిటీగా నేను ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అయితే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను, ఎప్పటి నుంచి ఎండ్ చేసేసి మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనేది మొత్తం కూడా నేను మానిటైజేషన్ అయిన తర్వాత వీడియో అయితే చేసి పెడతాను. అప్పటి వరకు అయితే మన ఛానల్ మీద ఒక కన్ను అయితే వేసి పెట్టండి. అలానే థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అస్సలు సరిపోదు. ఆ హ్యాపీనెస్ ని నేను ఒక్కదాన్నే కాదు మీ అందరితో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాను. నేను మరొక కేక్ కటింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.